ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. ప్రైజ్ లార్డ్, గుడ్ మార్నింగ్. యేసు స్వరం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. దేవుడు దయచేసిన మరొక రోజును బట్టి దేవుని స్తుతిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తున్నా. వినండి, కీర్తనాకారుడు దావీదు రాసిన కీర్తన 5వ అధ్యాయం 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించెదరు, నీవే వారిని కాపాడదు గనుక నిత్యము వారు ఆనందధ్వని చేయుదురు, ఆనందగానం చేయుదురు. జాతకనాలు ప్రియులారా, ఈ ఉదయకాలం యేసు స్వరం ద్వారా దేవుడు చెప్పే మాట ఏంటంటే, నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషిస్తారు. ఈ రోజుల్లో సంతోషం కరువు అయిపోయింది. చాలామందికి దుఃఖము, బాధ, వేదన, టెన్షను, డిప్రెషను ఎన్నో రకాలుగా లోనైపోయి కంగారు పడిపోయి బాధపడిపోతున్నారు. ప్రియులారా, ఈ వాక్యం వినండి. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషిస్తారు. మరి అటువంటి సమయంలో ఏం చేయాలి? దేవుణ్ణి ఆశ్రయించాలి. ఎవరైతే దేవుణ్ణి ఆశ్రదిస్తారో, ఎవరైతే దేవుని దగ్గరికి వస్తారో, దేవుణ్ణి కోరుకుంటారో, ఆయన నీడలో ఉంటారో వారు సంతోషిస్తారని వాక్యం సెలవిస్తుంది. నిన్ను ఆశ్రయించేవారు, కీర్తన 5:11, నిన్ను ఆశ్రయించేవారు అందరూ సంతోషిస్తారు. ఎవరైతే ఆయన దగ్గరికి వచ్చేసారో, ఎవరైతే ఆయనతో సహవాసం చేస్తున్నారో, ఎవరైతే ప్రార్థనలో, భక్తిలో, విశ్వాసంలో ఉన్నారో, ఎవరైతే బైబిల్ చదువుతున్నారో, ఎవరైతే పరిశుద్ధంగా ఉంటున్నారో, ఎవరైతే యథార్థంగా ఉంటారో వారు సంతోషంగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. ఎవరిని ఆశ్రయిస్తున్నావు? ఈ లోకంలో ఎవరిని ఆశ్రయించినా నీకు సంతోషం రాదు. ఎవరి దగ్గరికి వెళ్ళినా సంతోషం రాదు. ఎవరితో నీ బాధ చెప్పుకున్నా సంతోషం రాదు. ఎవరితో సహవాసం చేసినా నీకు సంతోషం రాదు. ఒకే ఒక సంతోషం ప్రభు ఇస్తాడు, ఎప్పుడైనా వారిని ఆశ్రయించినప్పుడు. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషించెదరు. గమనించాలి, వాక్యం సెలవిస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవునితో సహవాసం చేస్తున్నావో, దేవుని దగ్గరికి వచ్చేసావో నీకు సంతోషం. లోక సంబంధమైన సంతోషాలు, లోక సంబంధమైన ఆశలు, కోరికలు ఇవేవి నిన్ను ఉద్ధరించవు. అది తాత్కాలికమైన, ఆ సంతోషాలు తాత్కాలికమైన. శాశ్వతమైన సంతోషం ప్రభు నీకు ఇవ్వగలడు, ఇస్తాడు. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషిస్తారు. చాలామంది కష్టాల్లో, బాధల్లో, వేదల్లో నలిగిపోతూ సంతోషం లేదు. అక్కడ ముఖంలో చూస్తే తెలిసిపోతుంటుంది. మరి ఎలాగంటే దేవుణ్ణి ఆశ్రయించు, దేవునితో సహవాసం చేయి, దేవునితో ప్రయాణం చేయి. ప్రార్థనలో, భక్తిలో, వాక్య ధ్యానంలో, మందిరానికి వెళ్ళడంలో, దేవుని స్తుతించడంలో, దేవుని కానుకలు ఇవ్వడంలో నువ్వు భక్తి కలిగి ఉన్నప్పుడు, భక్తి యథార్థంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా సంతోషిస్తాం. నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషిస్తారు బైబిల్ చెప్తుంది. అంతేకాదు, వారు నిత్యము నీవు వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. నీవే వారిని కాపాడదు గనుక. గమనించాలి పిల్లలు, నీవే, ఇంకెవరు కాపాడలేరు. దేవుడు తప్ప మనల్ని కాపాడేవారు ఈ లోకంలో ఎవరు లేరు. దేవుడు తప్ప మనల్ని ఉద్ధరించేవాళ్ళు ఎవరు లేరు. దేవుడు తప్ప మనకు ఆశ్రయం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. దేవుడు తప్ప మనం స్వస్థపరిచేవాళ్ళు ఎవరు లేరు. దేవుడు తప్ప మనల్ని నడిపించేవాళ్ళు ఎవరు లేరు. ఈ ఉదయకాలం యేసు స్వరం ద్వారా విను. నేను అక్కడికి వెళ్ళిపోతున్నా, బాగుపడిపోతున్నా, ఇక్కడికి వెళ్ళిపోతున్నా, బాగుపడుతున్నా, లేదా అది చేస్తున్నాను, నాకు బాగానే ఉంటుందని తప్పు. దేవుడు నిన్ను బాగు చేయాలి, దేవుడు నిన్ను స్వస్థపరచాలి, దేవుడు నిన్ను అభిషేకించాలి. పిల్లరా, చక్కటి వాక్యము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవా, నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషిస్తారు, నీవే వారిని కాపాడదు గనుక. వేరెవరు కాపాడలేరు. గమనించాలి పిల్లలు, వేరే ఎవరి వల్ల కాదు కాపాడడం. ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత చేసినా. మనం చూస్తాం, కరోనా టైంలో లక్షల మంది చనిపోయారు, వేల మంది చనిపోయారు. వారికి కాపుదల లేదా? డాక్టర్లు, యాక్టర్లు, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు చనిపోయారు. కారణం ఎవరు? కాపుదల లేదా? కాపుదల ఉంటుందండి. దేవుడే కాపాడకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేదు. దేవుడు స్వస్థపరచకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేదు. దేవుడు మనం నడిపించకపోతే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేదు. గమనించాలి పిల్లరా, ఉదయకాలం దేవుడే బైబిల్లో 5:11 మరోసారి కీర్తన చూస్తే, నిన్ను ఆశ్రయించి వారు అందరూ సంతోషిస్తారు. సంతోషం లేదా నీకు? సంతోషంగా ఉండలేకపోతున్నావా? అయితే పంచి దేవుడి దగ్గరికి వచ్చి మోకరించి, ప్రభు నిన్ను ఆశ్రయిస్తున్నా, ఈ రోజు నుంచి నీతో స్నేహం చేస్తా, ఈ రోజు నీతో ప్రయాణం చేస్తా, ఈ రోజు నుంచి బైబిల్ చదువుతా, ఈ రోజు నుంచి మందిరానికి వెళ్తా, ఈ రోజు నుంచి నీతోనే సహవాసం చేస్తా అని చెప్పు. నిజమైన సంతోషం, రియల్ హ్యాపీనెస్ విల్ గెట్ యు ఫ్రమ్ ద గాడ్. దేవుడి దగ్గర నుంచి నిజమైన సంతోషం నువ్వు పొందగలవు. యెహోవా, నిన్ను ఆశ్రయించి వారందరూ సంతోషిస్తారు. రెండోదిగా, నీవే వారిని కాపాడదు గనుక వారు నిత్యము ఆనందంగా నుంచి వాళ్ళది ఏమైంటో తెలుసా? దేవుడు కాపాడుతాడు, దేవుడే చూసుకుంటాడు. ఆనందంగా నుంచి వస్తాను. పాడగలుగుతున్నావా? సంతోషంతో హుషారుగా పాటలు పాడగలుగుతున్నావా? ఆనందంగా పాటలు పాడగలుగుతున్నావా? పాడలేకపోతున్నానంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు నిజంగా దేవుడి మీద నమ్మకం లేదు. పాడలేకపోతున్నా అర్థం ఏంటో తెలుసా? దేవుని కాపుదల నీకు ఉన్నదన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు. దేవుని కాపుదల ఉంది. దావీదు అంటాడు, నేను దేవుడిని ఆశ్రయించాను, దేవుడి మందిరానికి వెళ్తున్నాను, దేవునితో సావాసం చేస్తున్నాను, కృపాక్షేమం నా వెంట వస్తుంది. ఎప్పుడు కూడా కృపాక్షేమం నా వెనకాల ఉంటుంది, కానీ వేరే ఏముండదని చెప్పాడు ఖచ్చితంగా. కనుక ఈ ఉదయకాలం యేసు సరోదరి మాట్లాడినప్పుడు, దేవుని బిడ్డ,
దేవుడిని ఆశ్రయించు, నిజమైన సంతోషం ఉంది. ఆయన కాపాడుతున్నాడని మాత్రం నువ్వు మర్చిపోద్దు. ఆయన నిన్ను కాపాడుతున్నాడు. నీవే వారిని కాపాడదు కనుక వారు ఆనందంగానే చేస్తారు. కాబట్టి దేవుడు కాపాడతాడు. దేవుని కాపుదల ఉంది నీకు. దేవుడు నీతో సహవాసం చేస్తున్నాడు, నీతో ప్రయాణం చేస్తున్నాడు. అయ్యా అమ్మ, నీకు తెలుసా? దేవుడు నీతో ప్రయాణం చేస్తున్నాడు. ఇంకెందుకు? బీ హ్యాపీ, సంతోషంగా ఉండు, స్తుతించు, ఆరాధించు, ప్రభువుని గణపరచు. ఏమీ ఆలోచించొద్దు, ఎటువంటి ఆలోచన నీకొద్దు. ఆయన చూసుకుంటాడు, ఎందుకంటే నువ్వు ఆయన ఆశ్రయించు. ఆయన చూసుకుంటాడు, ఎందుకంటే నువ్వు ఆయన దగ్గర ఉన్నావు. ఆయన చూసుకుంటాడు, ఎందుకంటే నేను ఆయన కాపాడుతాడు. కనుక ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న దేవుని బిడ్డ, విశ్వాసంతో ధైర్యంగా ముందుకు సాగిపో. ప్రభు నీతో ఉన్నాడన్న సంగతి ఎప్పుడు మర్చిపోద్దు. ఖచ్చితంగా బైబిల్ చెప్తుంది, నీవే వారిని కాపాడదు గనుక వారు ఆనందంగానే చేదురు. వాళ్ళది ఏమైంటో తెలుసా? వాళ్ళ దేవుడు ఉన్నాడు అనుకుంటా. చూసిన అనుకుంటా ఎంత సంతోషంగా ఎలా ఉండగలుగుతున్నారు, ఎంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నారు. కారణం ప్రభు వారితో ఉన్నాడు. కనుక ఈ మాటలు వింటున్న ప్రతి దేవుని బిడ్డ, దేవునితో ప్రయాణించే నిజమైన సంతోషం, నిజమైన ఆనందం, నిజమైన కాపుదల దేవుడు నీకు ఇస్తాడు. అలా ఇవ్వటానికి పరిశుద్ధాత్మను సహాయం చేయండి గాక. గాడ్ బ్లెస్ యూ. మీ సహోదరుడు పాస్టర్ రమేష్ కుమార్, రాజమండ్రి. 9849864904 షేర్ చేయండి. మీరు కూడా ఆశీర్వాదాలు పొందండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.